మరి వైద్య శాఖ ప్రవేశపెట్టే డిమాండ్ని ఈ ప్రతిపాదన స్వాగతిస్తున్నా అధ్యక్ష. ధన్యవాదాలు. యార్లగడ్డ వెంకట్రావు. సారీ, ఎవరిని పిలవాలో నా డిస్క్రిప్షన్. ధన్యవాదాలు అధ్యక్ష. సారీ అధ్యక్ష, సింగిల్కి మిమ్మల్ని రమ్మనిపోతే మీరు పడేవాళ్ళు కాదు, నా వల్ల పడ్డందుకు మీరు సారీ చెప్తూ. కాదు నేనే పాపం సింగిల్ లేని దానికి పిలిచాను. హలో అధ్యక్ష, నేను ఈ బడ్జెట్లో ఆరోగ్య శాఖ గురించి మాట్లాడాను కానీ అధ్యక్ష, పీపీపీ మోడ్ గురించి బయట వైసీపీ అల్లరి చేసే కార్యక్రమం, దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అధ్యక్ష. ప్రజల ఆరోగ్య భద్రతపై మనకున్న దృఢ సంకల్పాన్ని, బాధ్యత తీసుకున్న నిర్ణయం పీపీపీ మోడల్ అధ్యక్ష. ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పించాలనే ఆలోచన అత్యంత కీలకంగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఆరోగ్య రక్షణ అందించే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అమలు చేయడం ఒక చారిత్రాత్మక నిర్ణయంగా భావిస్తున్నా అధ్యక్ష. కుటుంబానికి 25 లక్షల వరకు ఆరోగ్య రక్షణ, సంజీవిని టెలిమెడిసిన్ సేవలు, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ కార్డులు ఈ కేవలం వైద్య సేవలు కాదు అధ్యక్ష, ఈ కుటుంబాలకి ఆర్థిక భరోసా కూడా ఇస్తాయి అధ్యక్ష. ఆరోగ్య భద్రత అంటే కేవలం ఇన్సూరెన్స్ పథకాలు కానీ దానికి సమర్థంగా పనిచేసే ఆసుపత్రులు అవసరం అధ్యక్ష. నైపుణ్యమైన వైద్యులు కూడా అంతే స్థాయిలో అవసరం అధ్యక్ష. రేపటి వైద్యులు తీర్చిదిద్దే వైద్య కళాశాల విషయంలో సపోర్టింగ్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం అధ్యక్ష. గత ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త కాలేజీలు కార్యరూపం దాల్చి పూర్తిగా పనిచేసే స్థితికి తీసుకురావడానికి ఒక ప్రధాన లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప గత ప్రభుత్వం లాగా రివర్సు 10% వర్కులను ఆపేసినట్టు ఆపేలేదు అధ్యక్ష. గత ప్రభుత్వం 1924 మధ్య 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి కేవలం పేపర్ మీద ప్రకటనలు ఇచ్చి 8,480 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి కూడా కేవలం 1,550 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది అధ్యక్ష. మొత్తం అంచనా పెట్టుబడిలో 18% మాత్రమే వినియోగించారు అధ్యక్ష. 6,152 కోట్లు ఖర్చు చేయకుండా అలాగే వదిలేశారు. ఇది పొరపాటు కాదు అధ్యక్ష, వాళ్ళ పాలన వైఫల్యం. అదే కాలంలో ప్రభుత్వ సలహాదారులకు 650 నుంచి 680 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. రిషికొండ ప్యాలెస్కి అయితే ఒక 700 కోట్లు 500 కోట్లు అని చెప్తున్నారు అధ్యక్ష. అలాగే మన ప్రభుత్వ అధికారులు వచ్చిన వెంటనే ఆరోగ్య శాఖ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు 787 కోట్లు విడుదల చేసి నిలిచిపోయిన మెడికల్ కాలేజీని అభివృద్ధి చేయడానికి పునరుద్ధరించడానికి తీసుకున్న తొలి నిర్ణయం అధ్యక్ష. ఇది మన ప్రభుత్వ నిబద్ధతకి పనితీరుకి నిదర్శనం అధ్యక్ష. 17 వైద్య కళాశాలకు ఆమోదించినప్పటికీ ఆపరేషన్లో ఉన్నాయి కేవలం 6 మాత్రమే, అవి కూడా అసంపూర్ణంగా అరవకొర వసతులతో కాలేజీలు నడుస్తున్న పరిస్థితి అధ్యక్ష. ఇదే వేగంలో మనం వదిలేస్తే పీపీపీ తీసుకోవడం ఇంకో 15 ఏళ్ళు కూడా కంప్లీట్ అవ్వని పరిస్థితి అధ్యక్ష. పొరుగు రాష్ట్రం తెలంగాణను పరిశీలిస్తే వాళ్ళు 1924 మధ్య 5,500 కోట్లు ఖర్చు చేసి 17 మెడికల్ కాలేజీని ఆపరేషన్కి తీసుకొచ్చారు అధ్యక్ష.